బాగా తిండి పిచ్చున్నాళ్ళు ఏం చేస్తారు? బాగా తింటారు, ఇంత లావు అవుతారు. ఈ మధ్య ఆడపిల్లలు కూడా బాగా తింటున్నారు కదండి. అలాంటి తిండి పిచ్చున్న ఆడపిల్ల సక్సెస్ స్టోరీ చెప్పుకుందామండి. హెల్దీబీ జల్దీబీ అంటోంది. మిల్లియం అని చెప్పి ఒక బ్రాండ్ కూడా స్టార్ట్ చేసింది. 1-2 కాదు, 15-20 ప్రోడక్ట్లు మిల్లెట్స్, ఓన్లీ మిల్లెట్స్తో. అంటే మామూలుగా మనం వండుకుంటే మిల్లెట్స్లో పోషకాలు పోతాయి. ఈ అమ్మాయి తయారు చేసిన బ్రాండ్స్ నుంచి తీసుకుంటే పోషకాలు పోవు, ఇంకా పెరుగుతాయి అని చెప్తోంది. అంటే మనం జనరల్గా జస్ట్ మిల్లెట్సే తీసుకుంటాం కదండి. ఈ అమ్మాయి మిల్లెట్స్, మొలకలు, ఇంకా రకరకాలైన ధాన్యాలు, కాయగూరలు చక్కగా అన్నీ కలిపి మంచి మంచి ప్యాక్ అండి. ఇన్స్టెంట్ ఫుడ్. ఇప్పుడు మనందరికీ కూడా ఇన్స్టెంట్గా కావాలి, 5-10 నిమిషాల్లో అయిపోవాలి కదా. కానీ మిల్లెట్స్ వండాలంటే చాలా సమస్య అండి. ముందు రోజే నానబెట్టాలి, చాలా ఉంటాయి. కానీ ముందు రోజు నానబెట్టడం వల్ల యాంటీ న్యూట్రియంట్స్ ఇష్యూ ఉంటుంది. నానబెట్టకుండానే తింటే మిల్లెట్స్ సూపర్ అని చెప్పి నేను పరిశోధన చేశాను అంటుంది. పరిశోధన చేయడానికి ఆమె ఏమైనా సైంటిస్టా అంటారేమో. తిండి పిచ్చి ఉందని చెప్పాం కదండి, అక్కడ న్యూట్రిషన్ సైన్స్ చేసిందండి, బాగా చేసింది. గట్టిగా లోపలికి వెళ్ళి బాగా స్టడీ చేసింది. వాళ్ళ నాన్నకేమో మూత్రపిండాల సమస్య వచ్చింది. అప్పుడు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తే, పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఆమెకి ఇవి కనిపించినాయండి, మిల్లెట్స్. అంటే మిల్లెట్స్ ఎంత రిచ్చో తెలుసు కదా. రిచ్చే, కానీ మనకేమో చాలా మందికి తెలియదు. ఈ అమ్మాయి అక్కడ పట్టుకుందండి. ఇక్కడ అమ్మాయి కాదు, హర్యానా అమ్మాయి, పాలక్ అని చెప్పి హర్యానా అమ్మాయి. ఆ అమ్మాయి ఈరోజు ఎంత అంటే అంతగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ స్టోరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం కదండి, మరి ఎందుకు ఇలాంటివి వదిలేయడం? అందుకే ఈ అమ్మాయి స్టోరీ నేను షేర్ చేస్తున్నాను. అయితే జనరల్గా మిల్లెట్స్తో ఉప్మా, మిల్లెట్స్తో అన్నం చాలామందికి నచ్చవు. మన వాళ్ళకి ఏం కావాలి? పోహాలు కావాలి, ఇంకా ముందుకెళ్తే పాస్తాలు కావాలి, నూడిల్స్ కావాలి, కేకులు కావాలి, బిర్యానీలు కావాలి కదా. ఇవన్నీ కూడా రెడీ టు ఇన్స్టెంట్ అని చెప్పి తయారు చేసేసిందండి. మీరు కూడా వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. నా సలహా ఏంటంటే, మిమ్మల్ని అందరినీ చేయమని కాదు, మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే, అది సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, వాళ్ళ అవసరాలు తీరుస్తుంది, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఆలోచించాలి అంటాను నేను. ఇందులో సక్సెస్ ఉంది, హెల్త్ ఉంది, రెండు ఉన్నాయి. చూశారు కదా, తన హెల్త్ని, తన తండ్రి హెల్త్ని బాగు చేసుకుంటూ ఓ పక్క నుంచి దాన్నే వ్యాపారం కింద మలుచుకొని లోపలికి వెళ్ళి స్టడీ చేసిందండి. బాగా చేసింది. ఈ ప్రయోగాలన్నీ అమ్మతో కలిసి ఇంట్లో వంటింట్లోనే చేశాను. చుట్టుపక్కల వాళ్ళందరికీ టేస్ట్కి ఇచ్చేదాన్ని. ఎందుకు అంటారా, ఇప్పుడు మార్కెట్లో రెడీగా ఉన్నవి చూసారు కదా, విపరీతమైన ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. చాలా ప్రమాదం అది. విపరీతమైన కెమికల్స్ కలుపుతారండి రంగు కోసం, అది ఇంకా ప్రమాదం. ఈ రెండు లేకుండా నేను చేస్తున్నాను, అదే నా సక్సెస్ స్టోరీ అంటుందండి. మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి చాలా షేర్ చేస్తాను. షేర్ చేయండి మన వాళ్ళకి. థ్యాంక్ యూ.